Good morning, students. My name is Vinila Behra, working as a ITCT trainer in APSWRS Girls School, Chipurpalli, Vijayanaram district. In previous topics, we discussed about the parity bit and what is the types of parity bits and examples on the parity bit. So again, one more topic from the computational thinking. The topic name was modeling a system and how it is improved in iterations. So before going to the iterations, we need to learn about what is a modeling system. So modeling system means it represents the multiple views and repeating the process until we get the result along with some information. Means system means it is a procedure, means okay, we need to follow some order. So in our daily life we need to follow some order, like we'll wake up in a early morning and we do some brush to our teeth. After that we need to go for the school. దాని తర్వాత స్కూల్ నుంచి బయటకు వస్తాం. Then back to play with the friends and have some dinner and go to sleep. Again wake up in the next morning. సో దిస్ ఆర్ ఆల్ ద డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో, మీ లైఫ్లో ఎర్లీ మార్నింగ్ లెగడం, బ్రష్ చేయడం, స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం, స్లీప్కి వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెగడం, ఇదంతా రిపీటెడ్ ప్రాసెస్. సో వాట్ ఈస్ మెన్ బై మోడలింగ్ సిస్టమ్ మీన్స్ ఇట్ ఈస్ అ రిపీటెడ్ ప్రాసెస్ అంటిల్ వి గెట్ ద రిజల్ట్. మీన్స్ డైలీ లైఫ్లో మనకి ఎలా అయితే రిపీటెడ్గా ప్రొసీజర్ అనేది ఫాలో అవుతామో సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అవుతూ అంటిల్ వి గెట్ ద రిజల్ట్. అంటే మన సర్టైన్ ఒక రిజల్ట్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ రిజల్ట్ రీచ్ అయ్యేంత వరకు మనం ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉంటే దాన్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ అ మోడలింగ్ సిస్టమ్ అంటాము. విత్ సమ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ మెన్ బై సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కండిషన్స్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎనీథింగ్. సో ఇక్కడ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లాస్ట్లో ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎ వీకెండ్, మీన్స్ సమ్ టైమ్ మనకి సండే వస్తుంది. సండే అనేసరికి ఏంటంటే హాలిడే అనేసరికి ఈ ప్యాటర్న్ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వం. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాట్ ఎవర్ వి విల్ కాల్ ఇట్ యాజ్. సో మనం అంత ఇష్టపడం డైలీ లైఫ్ కన్నా సంథింగ్ రొటీన్కి డిఫరెంట్గా మనం సండే అనేది స్పెండ్ చేస్తాం. సో దట్ ఈజ్ కాల్డ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఏదైనా ఒక మనకి ఒక సపోజ్ మనం మదర్స్ మనకి డైలీ ఒక 1 hour ఆడుకోమంటే సండే అనేసరికి ఒక 2 hours 3 hours మేబీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్. ఆర్ లేదు అంటే మనకి సమ్మర్ హాలిడేస్ కానీ, లేకపోతే పొంగల్ హాలిడేస్ కానీ, లేదా దసరా హాలిడేస్ కానీ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉంది అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మోడలింగ్ సిస్టమ్ మీన్స్ ఇట్ ఈస్ అ రిపీటెడ్ ప్రాసెస్ అంటిల్ వీ విల్ గెట్ ద రిజల్ట్ అలాంగ్ విత్ సమ్ information. అంటే we need to follow some conditions or we need to follow some given information. So before going to the modeling system example, we can learn about the iteration. What is meant by iteration? Iteration means it is also repeated process until we get the result which is a validate for given information. This process of representation is called the iteration. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఇచ్చిన కండిషన్స్ కానీ వ్యాలిడేట్ అవ్వాలి. వ్యాలిడేషన్ మీన్స్ టు చెక్ వెదర్ అవర్ రిజల్ట్ సాటిస్ఫైడ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నాం కదా, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్లో డైలీ 1 hour ప్లే టైం ఉంటే హాలిడే రోజు 2 hours ఆర్ 3 hours ప్లే టైం అన్నది ఇన్ఫర్మేషన్ అనుకుందాం. సో వ్యాలిడేషన్ మీన్స్ టు చెక్ వెదర్ అవర్ రిజల్ట్. అంటే సపోజ్ డైలీ 1 hour మనం 5 to 6 PM ఆడుకుంటే హాలిడే రోజు 4 to 6 ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి 6 దాటకూడదు అన్నది కండిషన్ అనుకోండి. ఆ కండిషన్ అనేది వ్యాలిడేట్ అవ్వాలి. అంటే మస్ట్ అండ్ షుడ్గా 2 hours అనేది బిఫోర్ 6 అన్నది వ్యాలిడేట్ అవ్వాలి. సో ఆ 6 అనేది ఏంటంటే వ్యాలిడేషన్. ఆఫ్టర్ 6 2 hours తీసుకోవడం అనేది జరగదు. సో వ్యాలిడేషన్ మీన్ టు చెక్ వెదర్ అవర్ రిజల్ట్ సాటిస్ఫై ద ఇన్ఫర్మేషన్. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 2 hours మనం స్పెండ్ చేయడం అన్నది అక్కడ కండిషన్ ఏంటి, 6 లోపు అన్నాం అనుకోండి. ఆ 6 లోపు అన్నది వ్యాలిడేట్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఆ ఇటరేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది, లేదు అంటే ప్రాసెస్ అవ్వదు. సో ఇటరేషన్ మీన్స్ ఇట్ ఈస్ అ repeated process until we get the result with a validation for all given information. Coming to the refinement means with every new information we have modified the result such that it validate for the information as well. This is the refinement. Refinement అంటే ఏంటంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే, అంటే డైలీ లైఫ్లో మనం 1 hour 5 to 6 మనం ప్లే టైం స్పెండ్ చేసుకుంటే హాలిడేస్ ఒక 30 days ఆర్ ఒక 60 days ఉన్నాయనుకోండి.
ఆ 60 డేస్ డైలీ లైఫ్ ప్లాన్ ఎలా అవుతుంది, 4 to 6 అవుతుంది. సో అక్కడ రిఫైన్మెంట్ ఒరిజినల్గా మనం 1 అవర్ 4 to 5 to 6 అనుకుంటే, హాలిడేస్లో 4 to 6 అనేది రిఫైన్మెంట్. అంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం మాడిఫైడ్ చేయడాన్ని మనం రిఫైన్మెంట్ అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఇటరేషన్, వ్యాలిడేషన్ అండ్ రిఫైన్మెంట్. అంటే సింపుల్ ఏమీ లేదు. ఇటరేషన్ అంటే రిపీటెడ్ ప్రాసెస్, వ్యాలిడేషన్ అంటే కండిషన్ ఏదైనా ఇస్తే దాన్ని వ్యాలిడేట్ అవుతుందా లేదా చెక్ చేయడాన్ని వ్యాలిడేషన్ అంటాం. రిఫైన్మెంట్ మీన్స్ కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకుంటే ఇస్తే దాన్ని మనం తీసుకొని యాక్సెప్ట్ చేయడాన్ని మనం రిఫైన్మెంట్ అంటారు. ఓకేనా. సో కమింగ్ టు ద ఇటరేషన్, అగైన్ ఇన్ ఇటరేషన్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఇటరేషన్స్. those are finite iteration and infinite iteration. సో ఫైనైట్ ఇటరేషన్ అనేసరికి ఏమవుతుందంటే, when the number of repetition is well defined it is known as ఫైనైట్ ఇటరేషన్. ఫైనైట్ ఇటరేషన్ అంటే డైలీ లైఫ్లో మనకి ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మార్నింగ్ బ్రష్ చేయడం, స్నానం చేయడం, స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం, దాని తర్వాత డిన్నర్, స్లీపింగ్ ఎలా ఉందో ఆ ప్రొసీజర్ అనేది ఎన్ని డేస్ ఫాలో అవుతాం, ఒక 6 days ఫాలో అవుతాం. 7th డే సండే వచ్చేసరికి ఏమవుతుంది, మనం ఫాలో అవ్వం. అంటే వెన్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఫైనైట్ ఇటరేషన్. అంటే ఒక 6 days లేకపోతే ఒక 10 days లేక 1 month అన్నది మనం ఫాలో అయ్యామనుకోండి, దాన్ని ఫైనైట్. అంటే ఒక సర్టెన్ నెంబర్ మనం అసైన్ చేస్తే దాన్ని ఫైనైట్ ఇటరేషన్ అంటాం. సో ఇన్ఫైనైట్ ఇటరేషన్ అనేసరికి ఏమవుతుంది అంటే, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ ఇటరేషన్ అండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇటరేషన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫైనైట్ ఇటరేషన్. అంటే ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో, నెంబర్ ఆఫ్ రిపిటేషన్ అనేది నెంబర్ ఏదైతే ఉందో అది మనకి సర్టెన్ నెంబర్ ఇవ్వకపోతే దాన్ని ఇన్ఫైనైట్ ఇటరేషన్ అంటారు. సో దీన్ని మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం వీ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. సో కమింగ్ టు ద ఫైనైట్ ఇటరేషన్, ప్లేయింగ్ విత్ సమ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ కెన్ హ్యావ్ ఏ నేహా అండ్ అక్షయ్ అని ఒక ఇద్దరు ఉన్నారు అనుకున్నాం, ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ మనకి ఇక్కడ పిక్చర్లో మనకి సో మెనీ బ్లాక్స్ ఉన్నాయి. అందులో రెడ్ కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉన్నాయి, చాలా గ్రీన్ అండ్ లైట్ బ్లూ, పింక్ చాలా ఉన్నాయి. సో మనం ఇచ్చిన టాస్క్ వాళ్ళిద్దరికి ఏమి ఇచ్చాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేహా విల్ కలెక్ట్ ఆల్ ద బ్లూ వన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ అ బ్లూ బకెట్. సో బ్లూ కలర్ బ్లాక్స్ అన్నీ కూడా తను సెలెక్ట్ చేసి ఎందులో వేయాలి, బ్లూ కలర్ బకెట్లో వేయాలి. అక్షయ్ వచ్చేసరికి హీ నీడ్ టు గ్యాదర్ ఆల్ ద రెడ్ బ్లాక్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ అ రెడ్ బకెట్. సో ఆ బ్లాక్స్ అనేది మ్యాక్సిమం మనం చూసరికి అయితే రెడ్ బ్లాక్స్ కానీ బ్లూ బ్లాక్స్ కానీ అరౌండ్ 10-15 అంతే ఉంటాయి, అంతకు మించి ఉండవు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ ఇటరేషన్. అంటే ఫస్ట్ ఒక బ్లాక్ నేహా తీసుకొని బ్లూ బకెట్లో వేస్తుంది, అగైన్ మళ్ళీ వెళ్తుంది, ఇంకో బ్లాక్ తీసుకొని మళ్ళీ బకెట్లో వస్తుంది. ఈ ఇటరేషన్ అనేది ఎప్పటి వరకు అవుతుంది, అంటిల్ ఆల్ ద బ్లూ బ్లాక్స్ విల్ బి కంప్లీటెడ్. అన్ని బ్లూ బ్లాక్స్ అన్నీ అయిపోయినంత వరకు తను ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది, రిపీట్ చేస్తూ ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ అక్షయ్ ఆల్సో సేమ్ రెడ్ కలర్ బ్లాక్ తీసుకుంటాడు, రెడ్ బకెట్లో వేస్తాడు, అంటిల్ ఆల్ ద రెడ్ బ్లాక్స్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు తను రిపీట్ చేస్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ ఇటరేషన్. Coming to the infinite iteration, here we can have a months in a year. So every year we can have a 12 months, January, February, March, so on until December. So how do you know which month comes after December? December తర్వాత మళ్ళీ ఏ మంత్ వస్తుంది మనకి, జనవరి వస్తుంది, మళ్ళీ ఫిబ్రవరి, మళ్ళీ మార్చ్. ఈ ప్రొసీజర్ అనేది అన్లెస్ అంటిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ద మంత్స్. ఆ మంత్స్ అనేవి అలా రిపీట్ అవుతూ ఉంటాయి కానీ ఎక్కడా మనకి ఆగవు. సో ఈ టైప్ ఆఫ్ ఇటరేషన్స్ని మనం ఏమంటారు అంటే ఇన్ఫైనైట్ ఇటరేషన్స్ అంటారు. సో ఇటరేషన్స్ అనేది రిపీటెడ్ ప్రాసెస్. ఇందులో మనకి 2 types ఉంటాయి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఫైనైట్ అంటే మనకి సర్టెన్ నెంబర్ ఉంటుంది. సో ఇన్ఫైనైట్ అనేసరికి ఏంటంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి, మనకి సర్టెన్ నెంబర్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ కాల్డ్ ద ఇటరేషన్. So let us take an example on the iteration. So here we can have ఒక టేబుల్లో మనకి సర్టెన్ నెంబర్స్ ఒక అరౌండ్ 8 నెంబర్స్ తీసుకున్నాం. సో ఇన్ ద అబోవ్ టేబుల్ we can have 8 numbers. So first of all we need to select or find out the position of the number 56. ఆ టేబుల్లో మనకి 56 అనే నెంబర్ ఎక్కడ ఉంది మనకు తెలీదు.
సో ఇన్ స్టెప్ 1 వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఎనీ 56 నెంబర్ అనేది మనం ఫస్ట్ తీసుకుంటాం. వీ నీడ్ టు కంపేర్ విత్ ద 10. ఫస్ట్ నెంబర్ అదే కదా, ఫస్ట్ పొజిషన్లో ఏముంది 10 ఉంది. సో 10తో మనం కంపేర్ చేస్తాం 56 10 ఈక్వలా కాదా అని. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్, ప్లేస్ ఇన్ ద పొజిషన్ 1 యాజ్ 56, అదర్వైజ్ గో టు ద నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ 26 ఉంది కదా, 26 అనేది 56తో కంపేర్ చేస్తాం. అది సేమ్ అనుకోండి, దెన్ పొజిషన్ 2 అనేది 56కి ఇచ్చేస్తాం. లేదు అంటే ఆ నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. అంటిల్ అన్లెస్ వీ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ 56. ఈ పొజిషన్ మనకి ఎక్కడ ఉంది, 5th పొజిషన్లో మనకి ఉంది. ఈ 5th పొజిషన్లో వచ్చేసరికి మనకి 56 ఈక్వల్ అవుతే దెన్ ద ఇటరేషన్ విల్ బీ కంప్లీటెడ్. సో పొజిషన్ ఆఫ్ ది 56 ఈజ్ అ 5th అని చెప్పి ఆన్సర్ మనకి వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అ ఇటరేషన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అంటే అన్లెస్ అంటిల్ మనకు ఆ 56 అనే నెంబర్ వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నాము, ఆ ప్రొసీజర్ అనేది రిపీట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ నెంబర్ కంపేర్ చేస్తాం, సెకండ్ నెంబర్ కంపేర్ చేస్తాం, థర్డ్ నెంబర్ కంపేర్ చేస్తాం, అలా సో ఆన్ అంటిల్ వీ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆన్ ద ఇటరేషన్. సో ఇక్కడ సర్టెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 8 ఉన్నాయనుకోండి, 8. సో దిస్ ఈజ్ అ ఫైనైట్ ఇటరేషన్. అలా కాకుండా అన్లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ ఇన్ఫైనైట్ ఇటరేషన్. సో ఎగ్జాంపుల్ ఆన్ ఇటరేషన్ అయిపోయింది. అండ్ ఎగ్జాంపుల్ ఆన్ మోడల్ ఆఫ్ సిస్టమ్. సో కమింగ్ టు ద మోడల్ ఆఫ్ సిస్టమ్, జనరల్గా మోడల్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే మన డైలీ లైఫ్లో మనం చాలా మనం యూస్ చేసే చాలా థింగ్స్లో మనం ఈ ఇటరేషన్ ప్రాసెస్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎనీ వీడియో ఆర్ ఎనీ కార్టూన్ నెట్వర్క్ సీరియల్ ఏమైనా చూడాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock స్టార్ట్ అయిందనుకోండి, 6:30కి ఎండ్ అవుతుంది. మళ్ళీ 6:30కి ఇంకొక వీడియో ఆర్ ఇంకొక సీరియల్ ఏదో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొసీజర్ అనేది ఏంటి, ఎవ్రీడే సేమ్ అదే 6 o'clockకి 6:30కి ఆ ప్రోగ్రామ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అ ఇటరేషన్ ప్రాసెస్. అంటిల్ అంటే ఏదైనా పవర్ పోయినా లేకపోతే అది ఆగిపోయినా, అంటిల్ ఆ ఎపిసోడ్స్ కానీ అయిపోయినంత వరకు కూడా ఆ ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ఎ ఇటరేషన్ ప్రాసెస్. సో ఎగ్జాంపుల్ ఆన్ మోడల్ ఆఫ్ సిస్టమ్. సో మోడల్ ఆఫ్ సిస్టమ్ అనేసరికి ఏంటంటే వితౌట్ ఎనీ మాన్యువల్ హెల్ప్, మన హెల్ప్ ఏమీ లేకుండా ఆటోమేటిక్గా ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకొని దానంతట అది ప్రొసీజర్ని ఫాలో అవుతూ వ్యాలిడేషన్ని వ్యాలిడేట్ చేస్తూ రిఫైన్మెంట్ కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా అప్లికబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇన్ డైలీ లైఫ్ మనం ఎయిర్ కండిషనర్స్ వాడతాం. సో వాట్ ఇఫ్ మై ఎయిర్ కండిషనర్ డస్ నాట్ కీప్ ద టెంపరేచర్ కాన్స్టెంట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్ కండిషనర్ కాన్స్టెంట్గా టెంపరేచర్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, ద రూమ్ ఈజ్ వెరీ కోల్డ్. సో ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్? ఎవ్రీ టైం మనం స్విచ్ ఆన్ చేసి మళ్ళీ కూల్ అయిపోగానే ఆఫ్ చేసి, మళ్ళీ వేడిగా ఉంటే మళ్ళీ ఆన్ చేసి, మళ్ళీ కూల్ అయిపోగానే మళ్ళీ ఆఫ్ చేయం కదా. సో వీ నీడ్ టు అప్లై ఏ మోడల్ ఆఫ్ సిస్టమ్స్ విత్ ఏ ఇటరేషన్ ప్రొసీజర్ హియర్. How does the air conditioner system sets room? సో హౌ డస్ ఎయిర్ కండిషన్ సెట్, అసలు ఎయిర్ కండిషనర్స్ అలా రూమ్లో ఎలా సెట్ చేస్తారు, ఎలా టెంపరేచర్ అది తీసుకుంటుంది, ఎలా ఆటోమేటిక్గా అది కూల్ చేస్తుంది, మళ్ళీ కూల్ అయిపోగానే మళ్ళీ ఫ్యాన్ మోడ్లోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి చూద్దాం, ఓకేనా. సో హియర్ వీ కెన్ హ్యావ్ యువర్ ఏసీ సెట్స్ ద డిజైర్డ్ రూమ్ టెంపరేచర్. లెట్ ద డిజైర్డ్ రూమ్ టెంపరేచర్ సెట్ బై యూజర్ బై ఏ. సో మన రూమ్ టెంపరేచర్ ఏ అనుకుందాం, లేకపోతే ఏ అనేదానికి మనం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 24 రూమ్ టెంపరేచర్ కావాలి, దాన్ని మనం ఏమనుకున్నాం అంటే ఏ అనుకుందాం. సో యువర్ ఏసీ మానిటర్స్ ద రూమ్ టెంపరేచర్, లెట్ ఇట్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ బి. సో మన రూమ్ టెంపరేచర్ బి అనుకుందాం, అంటే అది ఒక 30 లేకపోతే 31 లేకపోతే 29 27 మామూలుగా ఉంది. అక్కడ నుంచి మనకి ఎంత కావాలి, ఏ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి కావాల్సింది ఎప్పుడైనా మనం ఏసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ నీడ్ టు డిక్రీజ్ ద టెంపరేచర్. ఓకే, అంటే హై నుంచి లో కావాలి కాబట్టి మనం ఏ అనేది మనకి కావాల్సిన టెంపరేచర్, బి అనేది ఎగ్జిస్టింగ్ టెంపరేచర్. ఏసీ కంప్రెస్ ఏ అండ్ బి అట్ ఎవ్రీ ఇటరేషన్ అండ్ టేక్స్ ప్రాపర్ యాక్షన్ విచ్ అలాంగ్ కూలింగ్ మోడ్ ఆర్ ఫ్యాన్ మోడ్. అది ఎవ్రీ టైం మనం ఆటోమేటిక్గా అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది.
దస్ మెయింటైన్ రూమ్ టెంపరేచర్ టు డిజైర్డ్ వాల్యూ. సో ఎలా చేస్తుందో అన్నది ఒకసారి చూద్దాం. సో హియర్ వీ కెన్ హ్యావ్ అ కూలింగ్ మోడ్ అండ్ ఫ్యాన్ మోడ్ రెండు మనకి ఉన్నాయి. సో కూలింగ్ మోడ్ అనేసరికి ఏంటి, మనకు కావాల్సింది ఏ కదా, అంటే తక్కువ కావాలి, అంటే 24 అన్నది మనకు కావాలనుకుందాం. బి అనేది ఒక 27 అనుకుందాం. సో 24 కన్నా 28 కనుక ఎక్కువ ఉంటే దెన్ ఇట్ విల్ బీ గోయింగ్ టు ఏ కూల్ మోడ్. అక్కడ ఒక కండిషన్ పెట్టుకున్నాం, మనకు కావాల్సిన 24 కన్నా ఒక 25 ఉన్నా కూడా అది ఏమవుతుందంటే కూలింగ్ మోడ్లోకి వెళ్ళాలి. లేదు మనకు అది ఈక్వల్గా కానీ తక్కువ కానీ ఉందనుకో దెన్ ఇట్ విల్ బీ కమ్స్ టు ద ఫ్యాన్ మోడ్. సో ఆ ఇటరేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. టైం స్టార్ట్ ఏసీ, ఫస్ట్ ఏసీ స్టార్ట్ చేస్తాం. సో బి అనేది రూమ్ టెంపరేచర్ 27 అండ్ ఏ అనేది 24. ఆ పర్టికులర్ టెంపరేచర్ మనకు కావాల్సిన టెంపరేచర్ అనమాట. ఓకే, వ్యాలిడేషన్ అండ్ రిఫైన్మెంట్. సో వ్యాలిడేషన్ అండ్ రిఫైన్మెంట్ అంటే అండి ఏసీ స్టార్ట్స్ కూలింగ్. ఫస్ట్ ఇనీషియల్గా ఏసీ అనేది కూలింగ్ స్టార్ట్ చేస్తుంది. టైం 1 minute. ఆఫ్టర్ 1 minute ఏమవుతుందంటే బి అనేది 26 అవుతుంది. ఎందుకంటే మనం కూలింగ్లో పెట్టుకున్నాం కాబట్టి టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడానికి, అంటే 27ని కాస్త 26 అవుతుంది. ఎందుకు 26 అంటే ఏంటి, ఆబ్వియస్గా 24 కన్నా గ్రేటర్ దెన్. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ అ కూలింగ్ మోడ్. సో కూలింగ్ మోడ్లోనే ఉంది. ఆఫ్టర్ 1 minute అంటే టైమ్ ఈజ్ 2 minutes అవ్వగానే బి అనేది అగైన్ ఇంకొక 1 degree centigrade మనకి తగ్గుతుంది, 26 నుంచి 25. అంటే మనకు కావాల్సిన టెంపరేచర్ ఏదైతే ఉందో 24, అది అగైన్ కూలింగ్ మోడ్లో ఉంది. ఆఫ్టర్ 3 minutes ఏ అండ్ బి బోత్ ఆర్ so here we can have A and B both are same, means A and B both are same అన్నప్పుడు ఏమవుతుంది, stops cooling mode, switch to fan mode, stops cooling mode and switch to fan mode. Why? Because if it is equal to B is equal to A then it goes to the fan mode. మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చేసింది కాబట్టి it will goes to the fan mode లోకి వెళ్ళిపోతుంది. అగైన్ ఆఫ్టర్ 1 minute అంటే 3 minutes తర్వాత 4th minute వచ్చేసరికి మళ్ళీ ఫ్యాన్ మోడ్ అవగానే ఏమవుతుందంటే మనం ఆబ్వియస్గా మనం రూమ్లో ఉంటాం కాబట్టి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అగైన్ 24 నుంచి కొంచెం వేడి పెరిగి 25లోకి వస్తుంది. అగైన్ బి ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24, దెన్ స్విచెస్ టు కూల్ మోడ్. మళ్ళీ అగైన్ అది కూలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వ్యాలిడేషన్ అంటే వ్యాలిడేషన్ ఏంటి, ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద ఏ 24 బి రూమ్ టెంపరేచర్ అనేవి రెండు సరిపోయే గ్రేటర్ దాన్ ఉన్నాయా లేదా అన్నది వ్యాలిడేషన్లో చెక్ చేస్తుంది. సో కమింగ్ టు ద రీఫైన్మెంట్ అంటే ఏంటి, ఎవ్రీ టైం టెంపరేచరు తగ్గుతూ ఉంటే బి వాల్యూ ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాము ఆ టెంపరేచర్ వాల్యూ మనం కొత్తది తీసుకుంటున్నాం. వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ బోత్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ దెన్ అగైన్ టు ద స్విచెస్ టు కూలింగ్ మోడ్ లేకపోతే స్విచెస్ టు ఫ్యాన్ మోడ్ అని ఆబ్వియస్గా మనం తీసుకుంటున్నాం. సో దిస్ ఆల్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మోడలింగ్ ఆఫ్ సిస్టమ్ విత్ అ ఇటరేషన్ ప్రొసీజర్. అంటే ఇక్కడ ఇటరేషన్ ఏంటంటే ఈ ప్రొసీజర్ ఎన్ని అవర్స్ మనం కంటిన్యూ చేస్తే అన్ని అవర్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది, ఆటోమేటిక్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం అక్కడ ఫ్యాన్ మనకు కావాల్సిన టెంపరేచర్ 24 పెట్టుకున్నాం కాబట్టి 24 అనేది మన కండిషన్ అంటే వ్యాలిడేషన్ అనమాట. ఆ 24 రీచ్ అయ్యేంత వరకు కూల్ చేస్తూ ఉంటుంది. వన్స్ కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిఫైన్మెంట్ అంటే కొత్త వాల్యూ తీసుకుంటుంది, ఏమని ఫ్యాన్ మోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ హీట్ అవ్వగానే మళ్ళీ మన సేమ్ ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో టు మెయింటైన్ సర్టెన్ temperature in a room with a air conditioner. So this is called a modeling of system in a iteration procedure. So by this we can learn how we can maintain certain temperature in a room by using a AC with the example of AC. Again, what is a validation నేర్చుకున్నాం, what is a iteration process, what is a refinement. సో ఇటరేషన్స్లో టైప్స్ నేర్చుకున్నాం, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ అంటే ఏంటి, దీని మీద మనకి అసెస్మెంట్ కూడా ఉంది. సో వన్స్ యూ కెన్ గో త్రూ దట్ అండ్ డూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద ఇటరేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.